సినీ రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి అని కూడా చైర్మన్ తలాటం సత్య, జనసేన నాయకులు సందీప్ పేర్కొన్నారు. కాకినాడ నగరంలో పద్మప్రియ థియేటర్ వద్ద మెగాస్టార్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదిన వేడుకలను మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అతిథులు కేక్ కట్ చేసి అభిమానులకు పంపిణీ చేశారు. అనంతరం 20 అడుగుల మెగాస్టార్ కటౌట్ను ఆవిష్కరించారు. 158 మెగాస్టార్ చిరంజీవి నటించిన కాకా టీజర్ను అభిమానులతో కలిసి చూశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సినీ రంగంలోనే కాకుండా ప్రజాసేవలో మెగాస్టార్ ఎప్పుడూ ముందుంటారన్నారు. మెగా యూత్ ఫోర్సు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్ గరగారాం, మెగా యూత్ ఫోర్స్ కాకినాడ సిటీ అధ్యక్షులు ఆలవిల్లి రానా, జనసేన నాయకులు మల్లాడి రాజేంద్ర మాట్లాడారు. మెగా యూత్ ఫోర్స్ ద్వారా చిరంజీవి నటించిన 158 సినిమా కాకా అభిమానుల మధ్య చూడడం ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కన్వీనర్ వెలగా వెంకటేష్, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ వల్లూరి రాజా, మండల అధ్యక్షులు అద్దంకి వీరబాబు, చిరంజీవి యూత్ రవిస్వామి నగర్ చిన్న, మిర్యాల హైమావతి, గంగాధర్, రవితేజ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో ముఖ్యంగా రాష్ట్ర కన్వీనర్ వెంకటేష్ కానీ, అలాగే కాకినాడ కన్వీనర్ మన రానా కానీ, అలాగే ఈస్ట్ గోదావరి కన్వీనర్ కింద ఉన్న మన రాము కానీ, వీళ్ళందరూ కూడా నాకు గత 9 సంవత్సరాలుగా బాగా పరిచయస్తులు. వీళ్ళ ముగ్గురు కూడా ఈ మెగా యూత్ ఫోర్స్ని టేకప్ చేసిన తర్వాత తమ బాధ్యతలు ఇది మొదటి అత్యంత ఉన్నతమైన కార్యక్రమం. ఎందుకంటే ఇవాళ స్వైన్ ఫ్లూతో ఎంతో కష్టపడి ఈ స్థాయి వరకు వచ్చిన మన మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదినం పురస్కరించుకుని ఈరోజు ఇక్కడ మన స్థానిక పద్మప్రియ థియేటర్ వద్ద కూడా చైర్మన్ తలాటం సత్య గారు కానీ, మల్లాడి రాజేంద్ర గారు కానీ, జగ్గంపేట ఇన్ఛార్జ్ అయినటువంటి రమేష్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ కేక్ కట్ చేసుకుని కూటమి శ్రేణులు అందరితో కూడా కలిపి పాలాభిషేకం చేసుకుని ఒక కటౌట్ ఓపెన్ చేసి చిరంజీవి గారిది కాకా సినిమా యొక్క టీజర్ని అందరూ కలిసి వీక్షించి ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాం. అదేవిధంగా మనం చిరంజీవి గారికి ఎంత గౌరవం ఇచ్చినా కూడా అది ఇంకా తక్కువే అవుతుంది ఆయన శిఖరానికి. ఈ మధ్య మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా ఉంది కదా, ఉచితమే కదా అని ఏది పడితే అది రాస్తూ ఉన్నారు, ఏది పడితే అది కామెంట్లు పెడతా ఉన్నారు చిరంజీవి గారి గురించి. చిరంజీవి గారి గురించి నిజంగా విమర్శించే స్థాయి కావాలి అనుకుంటే ఆయన చేసిన సేవా కార్యక్రమాల్లో కనీసం 10% అన్నా చేసి ఆ స్థాయికి తెచ్చుకొని అప్పుడు చిరంజీవి గారిని విమర్శించండి. అంతే తప్ప ఊరికే ఫోన్ ఉంది కదా అని ఏది పడితే అది నొక్కేస్తానంటే ఊరుకోం. ఇక మీద కఠినమైన చర్యలు కూడా ఉంటాయి వాటిపైన. ఏది పడితే అది మాట్లాడితే మాత్రం తీసుకునే పరిస్థితి మెగా అభిమానులుగా మా ఎవరికి కూడా లేదే. నమస్కారం అండి. ముందుగా ఈరోజు మెగాస్టార్ మనందర్ బాస్ సినీ పరిశ్రమ లైన్ 30 ఏళ్ళుగా ఏకదీటిగా వేలుతున్న మహారాజు మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కాకినాడ మెగా యూత్ ఫోర్స్ అనే ఒక యూత్ని ఎంకరేజ్ చేస్తూ కొనిదల సుస్మిత గారు ఏర్పాటు చేసిన సంస్థలో నాకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కన్వీనర్గా అవకాశం ఇచ్చినందుకు ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంతటి బాధ్యత ఇచ్చాక ఈరోజు మెగాస్టార్ పుట్టినరోజు నా ఫస్ట్ సెలబ్రేషన్ అవటం నాకు ఎంతో అదృష్టంగా ఉంది. చిన్నప్పటి నుంచి మేము కేక్ కటింగ్లు ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అయితే ఈరోజు నాకు ఈ బాధ్యత ఇచ్చాక ఈరోజు చేసుకున్న జన్మదిన వేడుకలు ఎంతో ప్రత్యేకం. దానికి ముఖ్య అతిథులుగా పిలిచిన వెంటనే మా యువ నాయకులు పంతం సందీప్ గారు, కూడా చైర్మన్ తలాటం సత్య గారు వచ్చి మా యూత్ని తుమ్మలపల్లి రమేష్ గారు, మా జనసేన కూటమి నాయకులందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి మా మెగా యూత్ ఫోర్స్కి వెన్నుదన్నుగా ఉండి సపోర్ట్ చేసినందుకు పేరున కృతజ్ఞత తెలుపుతూ ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి మెగా అభిమానికి నా వందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. మెగా యూత్ ఫోర్స్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాకినాడ సిటీ కార్యవర్గ సభ్యుల సమక్షంలో మెగాస్టార్ చిరంజీవి గారి జన్మదిన సందర్భంగా ఈరోజు భారీ ఎత్తున కేక్ కటింగ్ చేసుకోవడం, ఆయన భారీ కటౌట్ని ఆవిష్కరించుకోవడం, ఆయన 158వ సినిమా టీజర్ లాంచ్ కాక నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సోదరులు కూడా చైర్మన్ తలాటం సత్య గారు, సోదరులు పంతం సందీప్ గారు, సోదరులు తుమ్మలపల్లి రమేష్ గారు తదితర పెద్దలందరూ కూడా ఈనాటి కార్యక్రమానికి హాజరవడం జరిగింది. ఈ సందర్భంగా మెగాస్టార్ అనేది ఒక మేరు పర్వతం. దాన్ని ఎవరైనా టచ్ చేయాలనుకుంటే మాడి మసైపోవడం కానీ. సోషల్ మీడియాలో అనేక ప్రేలాపలు పేలుతూ ఉన్నారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తా ఉన్నారు. మన సందీప్ చెప్పినట్టుగా చాలా తీవ్రంగా ఉంటాయి.
ఇక్కడి నుంచి కఠిన శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆయన ఒక రాజకీయ నాయకుడే కాదు, ఒక స్త్రీ నటుడే కాదు, ఒక సేవకుడిగా ఒక మేరు పర్వతం ఆయన. గడిచిన 4 దశాబ్దాలుగా నెంబర్ 1 స్థానంలో కూర్చున్న ఏకైక మనిషి మెగాస్టార్ చిరంజీవి గారు. కాబట్టి ఆయన అడుగుజాడలో మనం నడుస్తూ ఉంటాం, తప్పకుండా ఆయన అనుసరిస్తాం. ఆయనకి ఈ రకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడ సిటీలో మెగా యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో రాష్ట్ర కో కన్వీనర్ వెలగా వెంకటేష్ గారు మరియు జిల్లా జాయింట్ కన్వీనర్ మన గరగా రాము గారు, అదేవిధంగా మెగా యూత్ ఫోర్స్ కాకినాడ సిటీ అధ్యక్షులు మన అలవిల్లి రాణా గారి ఆధ్వర్యంలో ఈరోజు మన చిరంజీవి గారి జన్మదిన వేడుకల్ని అద్భుతంగా అంగవంగా వైభవంగా పద్మప్రియ థియేటర్ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది. భారీ కట్అవుట్ లాంచ్ చేసి దాంతోపాటు భారీ ఎత్తున కేక్ కటింగ్ కట్ చేసి అదేవిధంగా 158వ సినిమా కాకా మూవీ ట్రేజర్ని రిలీజ్ చేయడం జరిగింది. చిరంజీవి గారు ఒక సినీ పరిశ్రమకే కాదు, ఇటు మానవతా సేవా విలువలు ఉన్న వ్యక్తి. ఆయన రక్తదానం, నేత్రదానం మరి ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం, అదేవిధంగా కోవిడ్ కష్టకాలంలో కూడా ఆయన ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలబడి అందరికీ ఆయన సేవల్ని అందించారు. చిరంజీవి గారు మన తెలుగు పరిశ్రమని ప్రపంచం మొత్తానికి కూడా తెలిసే విధంగా ఆయన గుర్తింపు తీసుకొచ్చారు. అదేవిధంగా మన భారత ప్రభుత్వం చేత పద్మ విభూషణ్ అవార్డును కూడా ఆయన పురస్కరించుకున్నారు. ఈ కార్యక్రమానికి మాతో పాటు ముఖ్య అతిథులుగా అంతం సందీప్ గారు, అదేవిధంగా తుమ్మలపల్లి రమేష్ గారు, చందు గారు, మల్లాడి రాజేంద్ర గారు అందరూ హాజరయ్యారు. మెగా యూత్ ఫోర్స్ ద్వారా ఈరోజు కాకినాడలో ఒక అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పేరు పేరున మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మెగా అభిమానులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత నాకు అప్పగించిన అందులో సుస్మిత గారికి నిజంగా ఈ సందర్భంలో నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మేము ఇవాళ 20 అడుగుల కట్అవుట్ లాంచ్ భారీగా చేసాం, కేక్ భారీగా కట్ చేయించాం, ఇవాళ టీజర్ కూడా ఇక్కడ లాంచ్ చేయించాం. దానికి పెద్దలందరూ ఇంత మంచి పొజిషన్లో ఉండి కూడా వీళ్ళందరూ రావడానికి పేరున మీ అందరికీ పాదాబంధం తెలియజేస్తున్నాము. ఈ ఈవెంట్ని మనం ఏదైనా మంచి పనిగా చేస్తే దేవుడి మీద భారం వేసి చేస్తాం. ఇది కూడా మా మెగాస్టార్ బాస్, మా దేవుడు మెగాస్టార్ చిరంజీవి గారిని భారం వేసి చేసాం. ఇంత పెద్ద హిట్ అవ్వడానికి, ఈ ఈవెంట్ ఎంత మంచిగా జరగడం, ఇంతమంది క్రౌడ్ గ్యాదర్ అవ్వడానికి అందరికీ పాదాబంధాలు. జై చిరంజీవి.